సూత్రవాక్యం ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. మూవీ అయితే రివ్యూలకి వెళ్ళిపోతాం. ఇది అయితే ఒక మలయాళం మూవీ అన్నమాట. తక్కువ బడ్జెట్తోనే కంటెంట్ ఎక్కువగా ఉండేలా ఈ మూవీ అయితే చేశారు. అండ్ ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ పోలీస్ స్టేషన్కు నేరాలు చేసిన వాళ్ళతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు ఇబ్బంది పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విషయాన్ని అయితే ఈ మూవీకి అయితే స్క్రీన్పై చూపించారు. అండ్ క్రిస్టో జైవల్ పోలీస్ ఆఫీసర్గా 1 మినిట్ అయితే మ్యాథ్స్ టీచర్ వివేక్ పాత్రలో దీపక్ వాళ్ళ పాటలో వాళ్ళు బాగానే నటించారు. అండ్ ఈ మూవీ స్టోరీ అంతా కూడా వీరి చుట్టే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అండ్ క్రిస్టో జేవియర్ తను విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెప్తారు. అయితే అక్కడికి పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా క్రిస్టో చెప్తుంటారు. పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తిగా పిల్లలు అయితే వింటారు. అండ్ ఈ విషయం నిమిషా టీచర్కు నచ్చదు. దీంతో తన ఉన్నత అధికారులకు సమాచారాన్ని చెప్తుంది అన్నమాట. అతనికి దగ్గరికి ఫస్ట్ ఇయర్ చదివే ఆర్య కూడా వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ ట్యూషన్కి వస్తుంది. అండ్ ఎప్పుడు ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్ క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ చనిపోతాడు. అతను ఆచూకీ కూడా తెలుసుకోవాలి. క్రిస్టో జేవియర్ చూసిన ఇన్వెస్టిగేషన్లో యువతి మర్డర్ కేసు ఎలా పడింది, 2 హత్యలు వెనుక ఎవరు ఉన్నారు, ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్గా అంతా కూడా ఎలా పట్టుకున్నాడు అనేది అయితే మూవీ మొత్తం కూడా మనమైతే చూడాల్సిందే. అండ్ ఈ మూవీ అయితే మలయాళం మూవీ. అండ్ స్టోరీ ఫస్ట్లో కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. సూత్రవాక్యం మూవీ కూడా అంతే అన్నమాట. అయితే కాస్త ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ చూస్తే ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా మూవీని అయితే చూస్తారు. అండ్ మూవీ ఫస్ట్లోనే పోలీస్ స్టేషన్లో ట్యూషన్లో చెప్పే పోలీస్ అట్లా అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మూవీ అయితే అట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఊహించని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, థ్రిల్లింగ్గా అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇలాంటి ట్విస్ట్లు మూవీకి మరింత ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ మూవీతో చూడొచ్చా అంటే మూవీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్ అయితే లేవన్నమాట. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 పాయింట్స్ అన్నమాట. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే